బ్రాట్ యు బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై పాస్టర్ అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమన్న హిందూ సంఘాలు. రాజమండ్రి ఆసుపత్రిలో నర్సుల నృత్యాలు, అధికార యంత్రాంగం సస్పెన్స్ వేటు. నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ, అయ్యన్న కుటుంబం విశేష పూజలు. తుని మండలంలో టీటీడీ దేవాలయాలు, రామకృష్ణ నగర్లో రామాలయ నిర్మాణానికి భూమి పూజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం దంగేటివారిపాలెంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దంగేటివారిపాలెం చర్చిలో పాస్టర్ బి చంటిదుర అలియాస్ డేనియల్ కెనడీ ప్రార్థనా కార్యక్రమంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ తెలిపారు. సనాతన ధర్మం ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని నువ్వు మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తల్లిని, ఎవరైనా చెల్లిని, ఎవరైనా అమ్మని ప్రేమించేవారైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు చాలా గుర్తుగా. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. దంగేటివారిపాలెం పాస్టర్ చంటిదొరపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ముమ్మిడివరం మండలం దంగేటివారిపాలెంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాస్టర్పై చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు వినతి పత్రం అందజేశారు. అనుమతులు లేకుండా ఆక్రమణలో ఉన్న చర్చిలను అధికారులు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే మన అనాథాల వారి సింగరాయపాలెం పాస్టర్ ఉన్నాడో అతను మతాలని, కులాలని రెచ్చగొడుతూ మన హిందూ సమాజాన్ని మొక్కలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజలను కూడా రెచ్చగొడుతూ ఒక చర్చి వద్ద నుండి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ హిందూ సమాజాన్ని ఎడగొట్టాలనే ఒక ఉద్దేశంతో మన సనాతన ధర్మాన్ని ఈ పాటించే వాళ్ళందరినీ కూడా నరికేస్తానంటూ
మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి వారిని కూడా ముక్కలుగా నరికేస్తాం ఇక్కడ ఎవరన్నా మాట్లాడితే అని హెచ్చరిస్తున్నా మనం చూస్తూ ఇలాగే ఊరుకుంటుంటే అతను మరికొంతమంది కూడా ఈ కోనసీమలో తయారయ్యి ఈ విధంగా చేయటానికి చల్లగా పచ్చగా ఉండే కోనసీమని ఒక సిచ్చిరేపాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే వీళ్ళు రెచ్చగొడుతున్నారో ఈయన వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఏ రాజకీయ పార్టీ వెనకాల ఉండి నడిపిస్తుంది అతన్ని, ఇవన్నీ కూడా కోల్షంగా మీరు ఈ పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఈరోజు మరి అనాథారం దగ్గర సింగరాయపాలెంలో ఉన్న పాస్టర్ బి చంటిబాబు అనే పాస్టర్ మరి చేసిన అనుచిత వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా మేము అందరం దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే పాస్టర్గా ఉన్నవాడు పాస్టర్ వృత్తి చేసుకోలే తప్ప రాజకీయ పరంగా బయటకు వచ్చి మాట్లాడడం అన్నది కూడా చాలా దారుణం అండి. అది అలాంటి పాస్టర్ని కూడా ఖండించాలి, శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో అలాగే ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని కూడా గౌరవిస్తారు. క్రైస్తవులు కూడా ఆయన్ని ఎంతో అభిమానంగా చూస్తారు, ఎంతో గౌరవంగా ఆయన్ని చూస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పాస్టర్ని శిక్షించాలని, దండించాలని మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాము. ఈ 2 రోజుల క్రితం ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చి పాస్టర్ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే దేవతలను తోలనాడుతూ గవర్నమెంట్ ఏదైతే భూమి ఉందో దాన్ని ఆక్రమణ చేసి పంట కాలువని ఆక్రమణ చేసి కట్టిన చర్చిని అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా దారుణంగా మాట్లాడుతూ ఏదైతే అతను వ్యాఖ్యలు చేశాడో వెంటనే అతన్ని చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చర్చిని తొలగించాలని మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపున డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. చర్చి పాస్టర్ బి చంటిద్వార డేనియల్ కెనడీ అనే వ్యక్తి 8/3/2026 తేదీన అనుచిత వ్యాఖ్యలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొద్దిదేవి పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా విద్వేషపూరితంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా చాలా దారుణంగా మరి రోడ్డు మీదకి వస్తే సనాతన ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరకమని మరి ప్రేరేపించడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా అన్ని మతాల మీద గౌరవం ఉంది, అన్ని ప్రాంతాల మీద గౌరవం ఉంది, అన్ని వర్గాల మీద గౌరవం ఉంది. ఒక జనసేన పార్టీ ఏ వర్గానికో ఏ మతానికో పరిమితం కాదు. కానీ ఏ పాస్టర్ గారైనా, ఏ పూజారైనా ఆ మతాన్ని గౌరవించుకోవడంలో తప్పులేదు, ఆ మత ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద మరి రాజ్యద్రోహి కేసు కింద వస్తుంది ఈ రోజున. చాలా దారుణంగా మరి మొక్కల కింద నరకండి. మరి దాంతో కూడా తగ్గకుండా అతనికి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ అతను ఎవరన్నా ప్రేరేపించారో కూడా తెలియదు. కానీ అతని వరకు మరి చాలా దారుణంగా ఎవరన్నా కార్యకర్తలు ఉంటే కూడా, అభిమానులు ఉంటే కూడా మీరు వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా, ఇది ఒక పెద్ద ఇష్యూ చేసే విధంగా, మతాల మధ్యన ఒక విద్వేషపూరితమైన గొడవ చేసే విధంగా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ఠ మరియు కలశ స్థాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యవేక్షణ సహకారంతో అత్యంత శోభాయమానంగా జరుగుతున్నాయి. తొలి రోజు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి, కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తదితరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పెడపర్తికి చెందిన యాగబ్రహ్మ, శైవాగమ కిషోర్, ఆగమ భాస్కర, యాగకేసరి, బ్రహ్మశ్రీ ఎలవంచిలి కృష్ణమూర్తి, శివాచార్య బృందం ఆధ్వర్యంలో ఈ 3 రోజుల దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత, పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం,
మరి కొంతమంది వచ్చారు, మీకు తెలుసు. ఆ పేరు కూడా నేను వచ్చాను, నాకు ఈ పుణ్యస్థలంలో వచ్చాను, నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా, శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేస్తాం మనం. మధ్యలో ఇంకో సంఘటన చెప్పాలి మీకు. మన ప్రభుత్వం లేనప్పుడు నేను తెచ్చిన డబ్బు, అప్పుడు ఇచ్చిన డబ్బు కూడా ఏమైందో నాకు తెలీదు. సీఎంఆర్ రమణ గారిని అడిగి మళ్ళీ 10 లక్షలు తీసుకున్నారు. పాత ఎమ్మెల్యే గారు 10 లక్షల రూపాయలు తీసుకొని గుడి ఆగిపోయిందండి, 10 లక్షలు ఇవ్వమంటే సీఎంఆర్ రమణ గారు వ్యాపారస్తులు 10 లక్షలు ఇచ్చాడు. ఆ 10 లక్షలు నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైందని అకౌంట్ చూస్తే ఆ అకౌంట్లో 10 లక్షలు లేదు. మరి ఏమైంది సార్ డబ్బు 10 లక్షలు? సరే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం. 12వ తారీఖుని ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. దాని ముందు శాస్త్రోక్తంగా చెయ్యాలి కాబట్టి శాస్త్రం కొంతమంది అన్నీ ఓపెన్ చేసుకుంటారు, స్వామికి దగ్గర చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా శాస్త్రోక్తంగా జరిగితే 10 కాలాల పాటు అమ్మవారు ఉంటారు, మనం ఉంటాం కాబట్టి మనకు ఆశీర్వాదం కాబట్టి కార్యక్రమం శాస్త్రోక్తంగా చేస్తున్నాం. అమ్మవారికి ఘటాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా విశేషమైనది. ప్రతి గృహము అష్టైశ్వర్యాలతో ప్రకాశించాలని కోరుతూ గ్రామాన్ని సంరక్షించే దేవత గ్రామదేవత కనుక అటువంటి గ్రామదేవతకి మన చేత్తో పసుపు కుంకుమ నీళ్లు పోస్తే ఆ గృహం అంతా కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉంటుంది. అందుచేత రేపు సాయంత్రం 5 గంటలకి పట్టణంలో ఉన్నటువంటి సువాసిని స్త్రీలందరూ కూడా అయ్యప్ప స్వామి ఆలయ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి యాగశాల దగ్గర నుంచి బయలుదేరి ఆ అమ్మవారి ఆలయానికి, నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పసుపు కుంకుమ నీళ్లు ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా ఇళ్ల దగ్గర నుంచి కలశలు తెచ్చుకోవాలి. కలశలు తెచ్చుకుంటే ఇక్కడ జలాలు గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో ఇక్కడ చక్కగా ఉదకశాంతి కార్యక్రమం చేసి ఆ ఉదకశాంతి నీళ్లు, ఈ నీళ్ళన్నీ పట్టుకుని అక్కడికి వెళ్ళి అభిషేక కార్యక్రమం చేసుకుంటాం. అట్లాగే 12వ తారీఖు ఉదయం 9:14 మన అయ్యన్నపాత్రుడు గారు, పద్మావతి గారు దంపతుల చేత వారి కుటుంబ సభ్యులచే అమ్మవారికి బంగారు యంత్రంతో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం చేసి తదుపరి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం దేవాలయం దగ్గరే అన్న సమారాధన కార్యక్రమం చేస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆ రోజు సాయంత్రం గరగలను బయటికి తీసుకొచ్చి ఉత్సవం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. కనుక లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం మహత్తరమైనటువంటి ఈ నూకాలమ్మ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుంది కనుక సర్వులు, ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు అవుతారని తెలియజేస్తున్నాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు విధులను విడిచి డ్యాన్సుల్లో మైమర్చారు. ఐటమ్ సాంగ్స్కు స్టెప్స్ అదరగొట్టిన సదరు నర్సుల ఉద్యోగాలకు ఎసరు పడింది. నర్సుల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు నర్సులపై క్రమశిక్షణ వేటు పడింది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో డాన్సులు చేసిన 2 నర్సులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో ఉండవలసిన సమయంలో కొందరు నర్సింగ్ సిబ్బంది సెమినార్ హాల్లో ఐటమ్ సాంగ్కు డాన్స్ చేసిన వీడియో వైరల్ చక్కర్లు కొట్టింది. మహిళా దినోత్సవం ముందు రోజు జరిగిన డాన్సులు వీడియో బయటికి రావడంతో వివాదం చోటు చేసుకుంది. రోగులను గాలికి వదిలేసి నర్సులు డాన్సులు అంటూ విమర్శలతో తీవ్రంగా పరిగణించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపారు. అనంతరం హెడ్ నర్సులు మెర్సీ, ఈశ్వరులను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కీర్తి చెకూరి ఉత్తర్వులు జారీ చేశారు. డాన్సులను ప్రోత్సహించిన మరో 12 మంది నర్సులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
కాకినాడ జిల్లా కాజులూరు జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలు హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన కాజులూరు మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మంత్రి సుభాష్ సత్యంలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని పుష్పగుచ్చాలందించి శాల్వాలు కప్పి సన్మానించారు. యూనియన్ నూతన అధ్యక్షుడు చందాల బాబి, గౌరవ అధ్యక్షుడు తాడి వీర వెంకటరెడ్డి, చెల్లుబైన రాంబాబు, తుమ్మలపల్లి సత్యబాబు, పాలిక వీరబాబు, వరద వెంకటేశ్వరరావు, నల్లమిల్లి బుజ్జీలను మంత్రి సుభాష్ సత్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, బుచ్చిరాజు, గుప్పల నాగేంద్ర కుమారు, కేజేఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట్రమణ, త్రిమూర్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మొదలైతే దాన్ని పౌడర్స్ ఏం చేసి ఒక స్లాబ్ అయితే తీసేసి కింద తయారు చేయించుకుంటారు. చూడండి ఫోటోలు తీసుకోండి. పొద్దున్న చాలా బాబీ గారు చూడండి, బుక్ ఇచ్చాను. అందరూ సీరియస్గానే ఉన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణ నగర్ కాలనీలో రామమందిరం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య సిఫార్సు మేరకు ఇక్కడ రామాలయ నిర్మాణానికి టీటీడీ 20 లక్షలు విడుదల చేసింది. ఇవాళ కూటమి నాయకులు రామాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారంలో రాములూరి గుడి ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కృషి వల్ల ఎస్ అన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణ నగర్ కోదండరాముడి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య సిఫార్సుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇకపై లోవకు వెళ్లే అమ్మవారి భక్తులు లోవ ముఖద్వారంలో సీతారాముల వారిని దర్శించుకునేందుకు రామాలయ నిర్మాణం చేపడుతున్నారని స్థానిక కూటమి నాయకులు ఈ నేపథ్యంలో టీటీడీ మంజూరు చేసిన 20 లక్షలతో నిర్మించే రామాలయాన్ని పిఎస్ఈఎస్ చైర్మన్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు అప్పన్న రమేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు బోడాల జమీలు, బండారు లక్ష్మణరావులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ రామాలయం నిర్మితమైతే లోవ ముఖద్వారం మరో ఆధ్యాత్మిక శిఖరంగా విరాజిల్లనుంది. టీటీడీ నిధులు ఇప్పించిన మేడం యనమల దివ్యకు కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడిశెట్టి శేషగిరి, చోడిశెట్టి దొంగబాబు, కంకిపాటి రమణ, వంగలపూడి నాగేంద్ర, వంగలపూడి వంశీ, రామకృష్ణనగర్ కూటమి నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ కళ్యాణ్ పై పాస్టర్ అనుచిత వ్యాఖ్యలు, భగ్గుమన్న హిందూ సంఘాలు. రాజమండ్రి ఆసుపత్రిలో నర్సుల నృత్యాలు,
అధికార యంత్రాంగం సస్పెన్స్ వేటు. నర్సీపట్నం నూకాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ. అయ్యన్న కుటుంబం విశేష పూజలు. తుని మండలంలో టీటీడీ దేవాలయాలు. రామకృష్ణనగర్లో రామాలయ నిర్మాణానికి భూమి పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.